ఓ రాజన్న నీకు యూరియా బస్తా దొరికిందానే అంటే పొద్దటి నుంచి సాయంత్రం దాకా ఈడ కాలు మొక్కినా కూడా ఒక్క యూరియా బస్తా ఇయ్యమంటే ఇస్తలేరు. ఇదొక ఈ లంగ ప్రభుత్వంలా ఈ దొంగ ప్రభుత్వంలా ఈరోజు రైతుల బతుకు చెప్పుల కాళ్ళ దగ్గర పడిగాపులు కాసేలా చేసింది ఈ కాంగ్రెస్ సర్కార్ అనుకుంటూ ఈరోజు రైతన్నలు ఎంతో కాపని పడిగాపులు కాస్తా ఉన్నారు. ఓ రాజన్న ఓ కొమరయ్య ఇలా రకరకాలుగా పిలుచుకుంటూ యూరియా బస్తాలు ఇస్తున్నట్టు సబ్సిడీలా పోయి తెచ్చుకుందాం పదండి. ఇక యూరియా బస్తాలు ఎప్పుడు వస్తాయో రావో ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన కరువుకి మన బతుకులు ఇట్లా దగ్గరబడినాయి. మార్పు కావాలని ఓటేసినాం. మన జీవితాల్లో ఎప్పుడు ఊహించని లేని విధంగా మార్పు తీసుకొచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. ఆనాటి రోజులు తెచ్చిండు. మన బతుకులు యూరియా కోసం తిప్పలు పడిగాపులు కాసే రోజులు తీసుకొచ్చిండు అనుకుంటూ మా రాజన్న ఓ రాజన్న ఇక వచ్చిందా అగొచ్చిందా యూరియా దొరుకుద్దా దొరకకపోదా అనుకుంటూ ఎన్నో రకాలుగా నా తెలంగాణ గత నెల రోజుల నుంచి ఈ యూరియా వ్యవస్థ పైన ఒక యుద్ధం చేస్తూనే ఉన్నారు, ఒక ధర్నా చేస్తూనే ఉన్నారు. ఈ ప్రభుత్వంతో నువ్వా నేనా సయ్యా సిద్ధం అనుకుంటూ రణరంగంలో ఈరోజు రైతన్నలు ఎంతో పడిగాపులు కాస్తూ ఉన్నారు. అయినా కూడా కాంగ్రెస్ సర్కార్ దిగొస్తుందా అనే ఒక చిన్న ఆశ. మన యూరియాలు ఎడిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి హయాంలో 28 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తెలంగాణ రాష్ట్రానికి మూడు రోజుల్లో కేసీఆర్ గారు మళ్ళిస్తే అదొక సపరేట్ రూటు యూరియా కోసం కేసీఆర్ గారు నేను వెళ్ళిపోయినా వేరే ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఇదే విధంగా దీన్ని ఉపయోగించి రైతన్నలకు యూరియా అందించే విధానాన్ని చేసేసి పోతే ఈరోజు ఆ యూరియాని దొంగదారిలా పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటున్న దొంగలు మనకు దొరికిరు. ముఖ్యమంత్రి ఉండి ఓ మంత్రి చేత మన యూరియాల్ని పక్క రాష్ట్రాలకు అమ్మించే ప్రయత్నంలో ఒక 100 కోట్ల రూపాయలకు కకృతిపడి ఆఖరికి వీళ్ళ బతుకులకి రైతుల్ని కూడా వదలలేదు. వీళ్ళు దోచుకునే విషయంలో రైతుల్ని కూడా వదులుకోలేదు. ఇన్ని రోజులుగా భూములు కబ్జా చేసింది చూశారు. ఇన్ని రోజుల గ్యారెంట్ల పైన స్కామ్ చేసేది మీరు చూశారు. కానీ ఇప్పుడు ఆఖరికి రైతన్నలు బుక్కెడు బువ్వ పెట్టే రైతన్న మీద కూడా వీళ్ళు కోట్ల రూపాయలు కాజేయడానికి పెద్ద స్కామ్ని వేశారు. 100 కోట్ల రూపాయలకు టార్గెట్ వేసి ఓ మంత్రిని మధ్యలో పెట్టి పక్క రాష్ట్రాల కర్ణాటకకి ఇటు ఆంధ్రప్రదేశ్కి మన యూరియాని మన కేసీఆర్ మన కోసం వేసిన రూట్ని ఆ యూరియాని తీసుకొచ్చి ఈరోజు పక్క రాష్ట్రాలకు అమ్మేస్తూ ఉన్నారు మన యూరియాని. అయితే దీనిపైన రైతులు పడిగాపులు కాస్తూ ఉన్నారు. యూరియా ఎరువుల షాపుల ముందు కావచ్చు, సబ్సిడీ సెంటర్ల ముందు కావచ్చు, దళారీ వ్యవస్థ ముందు కావచ్చు యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తూ ఉంటే వాళ్ళు నిలబడ్డోళ్ళు ఎవరు రైతులు కాదు. వాళ్ళు పార్టీ వాళ్ళు ప్రలోభాలతోటి బయటికి వచ్చిన కొందరు పేడ్ ఆర్టిస్టులు అనుకుంటూ తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన వ్యవసాయ శాఖ మంత్రి అయినందుకు సిగ్గుపడాలనో లేకుంటే దేంతో నవ్వాలో అర్థం కాని పరిస్థితి. ఆయన ఒక మాట అంటాడు, విన్న తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాకు తెలిసి బజార్ ఎక్కేవాళ్ళు అందరూ పొలంలో ఉండేవాళ్ళు కాదు. నిజంగా యూరియా కోసం వచ్చిన వాళ్ళు పాపం కొనుక్కొని వెళ్తున్నారు. వాళ్ళతోటి గొడవ లేదు మాకు. యూరియా అవసరం లేని రాజకీయ అవసరం ఉన్నోళ్లే తర్జన భర్జనలు పడుతున్నారు. నాకు తెలిసి బజార్ ఎక్కేవాళ్ళు అందరూ పొలంలో ఉండేవాళ్ళు కాదు. నిజానికి బజారు వ్యవస్థ ఎవరిదో ఈరోజు తెలంగాణ సమాజానికి తెలుసు. బజారు వ్యవస్థ దగ్గర ఉండేటోళ్ళు రైతులు కాదు, రైతులు పొలాల్లో ఉంటారు, బజార్ దగ్గర ఎందుకు ఉంటారు అని ఒక మనిషి మాట అంటాడు. ఇంకోటి ఏమంటాడు, వాళ్ళు తదితర పార్టీ వాళ్ళు ఆ విధంగా గొడవలు చేసేటోళ్ళు రైతులే కాదు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మిగతా తదితర పార్టీలకు సంబంధించిన వాళ్ళు, ఎరువులు కావాలనుకునేటోళ్ళు వచ్చి ఎరువులు తీసుకొని వెళ్ళిపోతున్నారు, మిగతా వాళ్ళు సజ్జన భజన చేసుకునేటోళ్ళు. అంటే గిది మాట పుసుక్కున్న రైతులకు ఇట్లా ఇంటే ఒక మాట నేను ఎవరిని ఉద్దేశించి అంటలేను. మెడల చెప్పేసి ఊరు మొత్తం తిప్పుడు సామెత మీకు తెలుసో లేదో ఆ తీరుగానే మెడల చెప్పులేసి రైతన్నలు బాధ్యతగా తిప్పుతారు. ఎందుకంటే ఈ పార్టీకే రైతన్నలు ఎంతో కోపంతో ఈ ప్రభుత్వం పైన నిప్పులు చెరుగుతున్నారు. మీ పైన నిప్పులు కక్కే ఆ యొక్క ఉక్రోషంలో ఉన్నారు. అయితే ఇప్పుడు వీళ్ళందరూ రైతులు కాదు, చెప్పులు ఇట్లా లైన్లు పెట్టి ఉండేది రైతులు కాదు, ఆ ఎరువుల షాప్ ముందు ఉండేటోళ్ళు, గొడవలు పడేటోళ్ళు, లైన్లో ఉండేటోళ్ళు, నెత్తిలు పలగొట్టుకునేటోళ్ళు, గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులతో లొల్లులు పెట్టుకునేటోళ్ళు వీళ్ళందరూ రైతులే కాదు. అంటే మేము పుష్కలంగా యూరియా అందిస్తున్నాం, కానీ అక్కడ కొందరు పార్టీలను అతీతంగా ఆడ ఉండి మరి గొడవలు పెడుతున్నారు అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఒక పెద్ద రైతు ఇది కాంగ్రెస్ ఓ లుచ్చా ప్రభుత్వం అని, ఈ కాంగ్రెస్ ఒక దౌర్భాగ్యమైన ప్రభుత్వం అని, ఈ కాంగ్రెస్ ఒక లంగరాజ్యం అని నానా రకాలుగా రైతన్నలు సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్న విషయాన్ని మనం అందరం చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు కూడా రైతులు కాదు, వాళ్ళు పార్టీలతోటి
పేమెంట్ తీసుకొని వచ్చి మరి ఈ విధంగా చెప్తా ఉన్నారు అనుకుంటూ ఈ విధంగా సిగ్గులేని మాటలు. నిజానికి నీకు వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చినోనికి మొదటి బడత పూజ చేయాలి ఫస్ట్. అయితే నువ్వు ఎక్కడో ఉండి నీ యొక్క ఆఫీస్లో ఉండి నీ యొక్క ఛాంబర్లో ఉండి ఓ చిన్నపాటి ప్రెస్ మీట్ పెట్టి ఆడ కూర్చొని ఏదో నా చిల్లర మాటలు మాట్లాడితే ఏదో ఫేమస్ అయిపోదాం అనుకుంటే అది మీ యొక్క దౌర్భాగ్యము, మీ విజ్ఞాతకే వదిలేస్తా అని నేను చెప్పను. ఎందుకంటే ఇదే మాట పల్లెలో వచ్చి లేకుంటే ఎక్కడో ఒక సెంటర్ నిలబడి చిన్నపాటి మీటింగ్ పెడితే తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇంత పెద్ద పూలహారం పెడతారు. పూలహారం పెట్టి ఊరువాడ మొత్తం తిప్పి సన్మానం చేస్తారు అన్నట్టు. సిగ్గు శరం ఉండాలి. ఇది కూడా ఒక బతికేనా? ఇట్లాంటి బతుకుడు ఎందుకు అని ఈరోజు రాష్ట్ర రైతన్నలు నానా రకాలుగా దూషిస్తూ ఉన్నారు. ఈరోజు యూరియా దొరక్క ఎన్నో కొరతలు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు 7 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో యూరియా ఉపయోగించేది. తర్వాత కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు తాను చేసుకున్న వ్యవసాయ రంగానికి అభివృద్ధి ఏదైతే చేశాడో, కాళేశ్వరం ద్వారా బీడు బారిన భూములకు ఏ విధంగా నీళ్లు పారించాడో అదేవిధంగా 28 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని కేంద్ర ప్రభుత్వంతో బీజేపీ తోటి 2 కేంద్ర పార్టీలతోటి పర్మిషన్లు తీసుకొని మళ్ళీ ఈయన కూడా పోలేదు, ఈయన కూడా ఏం చేయాలి. ఒక్క ఫోన్ కాల్ చేసి అధికారులు పంపిస్తే టక్కున 4000కు పైగా లారీ లోడ్లు తెలంగాణలో దిగితే 3 రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక్క ఫోన్ కాల్ కొడితే ఇంటికాడికి యూరియా బస్తాలు తీసుకొచ్చి ఇసిరి పడేసి పోయేది. అన్ని షాపులల్లో మా యూరియా బస్తాలు కొనండి, మా షాపులో ఉన్న స్టాకును ఓడనివ్వండి, ఏదో ఒకటి చేయండి అనుకొని ఆ రోజుల షాపులో ఉన్నోళ్ళు, యూరియా షాపులో ఉన్నోళ్ళు వాళ్ళైతే లబోదివ మొత్తుకున్నారు కింద పైన మా యూరియా బస్తాలు అమ్ముడు పోతలేవని. ఈరోజు అదే షాపుల దగ్గర కాళ్ళల్లో పడి మీకు దండం పెడతాయా ఒక్క యూరియా బస్తా ఇవ్వండి అనుకుంటూ నానా ఇబ్బందులు పడతా ఉన్నా కూడా ఈరోజు వాళ్ళు కనికరించడంలా ఈ ప్రభుత్వం కూడా నిజానికి చెప్పాలంటే ఓ దొంగగాడిది, ఓ లుచ్చాగాడిది, ఒక సన్నాసి, ఇక వాడిని ఎట్లా తిట్టినా వేస్టే అలాంటి ఓ మంత్రి అట మన తెలంగాణ రాష్ట్ర యూరియాని మొత్తం పక్క రాష్ట్రాలకు అడ్డంగా అమ్మేస్తా ఉన్నాడు. మరి అలాంటి చెప్పులు దవడ మీద వేసి కొట్టినా తప్పులేదు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దక్కాల్సిన యూరియాని పక్క రాష్ట్రాలకు అమ్మి 400 రూపాయలకు ఒక సంచుకు అమ్మి 100 కోట్లకు వీళ్ళు పన్నాగం వేసుకున్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 240-260కు దొరికే యూరియా బస్తా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 400 రూపాయలకు ఒక యూరియా బస్తా అమ్మే ప్రసక్తి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వము ఎక్కడైనా ఉంటుందా? మీరు ఎక్కడైనా చూసారా? మళ్ళీ గాడిదలు మనకు రావాల్సిన 28 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని ఈరోజు మొత్తం పక్క రాష్ట్రాలకు అమ్మేస్తే తుమ్మల నాగేశ్వరరావు గారు చెవుల్లో తుమ్మల గుయ్యి అన్నట్టుగా మెల్లగా యూరియా తెస్తున్నా, కర్ణాటక నుంచి యూరియా తెస్తున్నా 50,000 మెట్రిక్ టన్నుల యూరియాలు మాత్రమే తెస్తున్నా. అంటే చెప్పిన కదా దోషడు తెలంగాణకు ఒక మూలకు కూడా సరిపోదు. ఒక లెక్కన చెప్పాలంటే ఆ యూరియాలు 2 పొత్తున ఒక బస్తా ఇస్తారు వాళ్ళ లెక్కను చూస్తే, లేకుంటే ఒకటే బస్తాల 4గురికి పొత్తుల అప్పచెప్పే వ్యవహారాలు వీళ్ళది. తెలంగాణ రాష్ట్ర రైతులకు కావాల్సింది 28 లక్షల మెట్రిక్ టన్నులు, కానీ ఈయన తెప్పించేది మాత్రము 50,000 మాత్రమే. ఈ యూరియా కోసం పడిగాపులు కాసేటోళ్ళు వీళ్ళెవ్వరు రైతులు కాదంటుండు. దయచేసి మీకోసం కామెంట్ బాక్స్ ఫ్రీగానే ఉంది. తుమ్మల నాగేశ్వరరావు గారికి ఎలాంటి సన్మానం చేయదలుచుకుంటే దయచేసి కామెంట్ బాక్స్లో విపరీతమైన సన్మానాలు చేసుకోవచ్చుగా నా మనవి.